హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు టమాటా ఆలు కర్రీ చేద్దామండి. కుక్కర్లో చేద్దాము. చాలా ఈజీ అండి ఇది. బ్యాచులర్స్ కానీ వంట రాని వాళ్ళు ఎవరైనా కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. టమాటా ఆలు ఉల్లిపాయ కుక్కర్లో వేసుకోవాలండి. కుక్కర్ స్టవ్ వెలిగించకూడదండి. ఫస్ట్ ఇవన్నీ వేసి కలుపుకోవాలి. 1 టీ స్పూను 2 టీ స్పూన్ల కారం పొడి వేసుకోండి. తర్వాత ఒక ½ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ నిండా ఉప్పు, ఒక ½ టీ స్పూన్ పసుపు, ఒక ½ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర పోపులో వేసుకోవాలి కదా అనుకుంటారు, కానీ అదంతా ఏం కాదండి. 1 టీ స్పూను శనగపప్పు కూడా వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మరీ ఎక్కువ ఏం పట్టదు, ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ జీలకర్ర శనగపప్పు అనేది బాయిల్డ్ అయ్యి మంచిగా టేస్ట్ బాగుంటుందండి. తాలింపులో చూసారు కదా, ఇప్పుడు ఇందులో చూడండి. ఇప్పుడు స్టవ్ ముట్టించుకోండి. ఇవన్నీ కలిపిన తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. అంతేనండి, మూత పెట్టేసేయండి. ఒక విజిల్, ఒక 3 నిమిషాల విజిల్ వచ్చేస్తాయండి. ఆ తర్వాత స్టవ్ స్లిమ్లో చేసుకోవాలండి, చిన్నగా చేసుకోవాలి. ఒక 5 మినిట్స్లో మళ్ళీ ఇంకో సెకండ్ విజిల్ వస్తుందండి. ఆ తర్వాత ఎయిర్ పోనీయాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఎయిర్ పోనీయాలండి. ఎయిర్ పోయిన తర్వాత అప్పుడు లిడ్ ఓపెన్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా తయారైందండి కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. బౌల్లోకి మార్చుకుందాము. బౌల్లోకి మార్చుకున్న తర్వాత కొత్తిమీర ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి పైన. పర్ఫెక్ట్గా ఉంటుందండి కర్రీ. చూడడానికి సేమ్ మన చికెన్ కర్రీ లాగే అనిపిస్తుందండి. ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో. ఎవరైనా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళు ఎవరైనా కానీ. చలో తిందామండి. చూడండి, కూర చూస్తేనే తినబుద్ధి అవుతుందండి, అంత ఎమ్మీగా ఉంటుంది. 5 నిమిషాలండి, ఓన్లీ 5 మినిట్స్ రెడీ అయిపోతుంది కర్రీ. అంటే మ్యాక్సిమం మన కటింగ్ అన్నీ కలుపుకొని ఒక 10 నిమిషాల ప్రాసెస్లో కంప్లీట్ అయిపోతుందండి. 10 నిమిషాల్లో కర్రీ రెడీ చేసి ముందు పెట్టవచ్చండి. చాలా ఈజీ. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కర్రీ. చూడ్డానికి ఏమీ ఉంటుంది. హాయ్, నా పేరు వెంకటరెడ్డి అండి. చూడ్డానికి ఎంతో యమ్మీగా ఉంటుంది, తినడానికి కూడా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇది. చాలామంది బ్యాచిలర్స్ ఆడ నిలబడి పొయ్యిగా నిలబడి వంట చేయాలంటే టైం అంతా వేస్ట్ అవుతుంటుంది వాళ్ళకు. సింపుల్గా ఇంతేనండి, ఇలా వేసి కుక్కర్లో పెట్టి అక్కడ పెట్టేసినామంటే ఒక 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది కర్రీ. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఆలుగడ్డ.
చిన్న కుక్కర్లో ఈ కర్రీ వేసేసుకోవచ్చు. ఒక రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసుకుంటే కదా మన పని మనం చేసుకోవచ్చు. మనం చదువుకోవచ్చు. లేడీస్ కూడా ఇంట్లో ఏ పని చేసుకున్నా కానీ ఆటోమేటిక్గా అది రైసు కర్రీ అయిపోతుంది. ఈ ప్రాసెస్లో ఏ కర్రీ అని చేసుకోవచ్చు అండి. ఈ ఆలు ప్లేస్లో దొండకాయ వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు, ఇంకేదైనా వేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఈవెన్ చికెన్ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి. అంతే, చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది అండి. తింటుంటే రుచి అయితే చాలా అమోఘం అండి, సూపర్ ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్. ఇంకా ఎన్నో వీడియోలు చేద్దామండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.